రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఏఎస్ఎఫ్ జగిత్యాల సమితి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ అనే నినాదంతో విద్యార్థి హక్కుల సాధన కోసం నాయకులు విద్యార్థులు కదిలి వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఏఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అహ్రం మాలిక్, మంద రాకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని, మద్యం శాఖకు మంత్రి ఉంటారు కానీ విద్యాశాఖకు మంత్రిని నియమించారా అని తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులు చెలగాటమా శాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు, చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, పక్కన వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ పేద విద్యార్థులు చెలగాటమా. కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఫీజు రిమర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయలేదు. దీనివల్ల పేద విద్యార్థులు మరియు మధ్యతరగతి విద్యార్థులకు వాళ్ళ మీద భారం పడుతుంది, మరి వాళ్ళ తల్లిదండ్రుల మీద అధిక భారం పడుతుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చినాక వెంటనే విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య కల్పిస్తామన్నాడు, అది లేదు. అలాగే యూనివర్సిటీ కళాశాలల్లో అధ్యాపకులకు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, అది అలాగే ఉంది. ఇచ్చిన హామీలన్నీ అలాగే చేస్తున్నాడు, కొత్త ప్రచారం పెట్టుకుంటూ కొత్త హామీలు చేస్తున్నాడు. ఇచ్చిన హామీలను తీర్చలేడు కానీ కొత్త ప్రచారంలో కొత్తగా హామీలు ఇస్తున్నాడు, అంతవరకే ఉంది. రేవంత్ రెడ్డి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాడు, విద్యార్థుల మీద రాజకీయం చేస్తున్నాడు అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఈరోజు తెలంగాణలో చూసినట్టు అయితే 3 సంవత్సరాల పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయట్లేదు. మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా మాకు న్యాయం అయితే జరుగుతలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 11,000 కోట్ల బకాయిలు విడుదల చేయాలని చెప్పి నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్ల ముట్టడిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి 11,000 కోట్ల బడ్జెట్ విడుదల చేయకుండా ఈరోజు నిమ్మకు నిరంతరంగా వివరిస్తూ ఇస్తా అని చెప్పి హామీలు ఇస్తున్నారు తప్ప ఇవరకు వచ్చింది లేదు. ఈరోజు విద్యార్థులు డిగ్రీలు, ఇంటర్మీడియట్, పీజీలు అయిపోయి ఉన్నత చదువులకు వెళ్ళాలంటే వాళ్ళకి ఫీజులు చెల్లించిన పరిస్థితి ఉంది. కాలేజీలేమో ఒక పక్క ఫీజులు చెల్లిస్తున్న సర్టిఫికెట్లు ఇస్తా అని బెదిరిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతూ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఉంది. అట్లాగే కొంతమంది కాలేజీ పెట్టుకున్నటువంటి మేనేజ్మెంట్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక కొన్ని కాలేజీలు కూడా మూతపడే పరిస్థితి ఉంది, మూతపడుతున్నాయి. మేనేజ్మెంట్స్ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి సందర్భాలు మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి ఒకే దఫాన అధికారంలోకి రాగానే మేము విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండో, ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని మర్చి ఇవాళ కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఇలా ఫ్రీ బస్సులు అవార్డు పెడుతున్నాడు. విద్యార్థులకు ఉపయోగపడేది ఒక్క స్కీమ్ కూడా పెట్టడం లేదు. విద్యా భరోసా కార్డు ఇస్తాడు, ఆ విద్యా భరోసా కార్డు లేదు. ఈరోజు ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని అవసరం ఉంది. ఈరోజు స్కూళ్ళల్లో రేషనైజేషన్ పెడుతున్న ఇవాళ స్కూళ్ళను మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 700 పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మూసేయడానికి ఈరోజు తీర్మానం చేస్తున్నారు. మేము ప్రగతి భవన్ ముట్టడేసినాం, అసెంబ్లీ ముట్టడేసినాం, రాజ్భవన్ ముట్టడేసినాం, ఎక్కడ ఏం చేసినా కూడా నిమ్మకు నియంత్రణ వివరిస్తున్నారు. ఈరోజు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు, మద్యశాఖ మంత్రి ఉన్నాడు. ఇది చాలా శోచనీయ విషయం. ఇలా విద్య మీద ఎటువంటి ప్రేమ ఉందో ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విద్యాశాఖను ఎవరికి ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా విద్య మీద ఎందుకు కేంద్రీకరించి పనిచేయట్లేదు? స్కాలర్షిప్లు కావచ్చు, బకాయిలు కావచ్చు. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుడుకులకు గూడులు లేవు, అధికారులు రాగానే వాటిని నిర్మిస్తామని చెప్పిండు. ఈరోజు కొత్తగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
కొత్తగా నిర్వహిస్తామని చెప్పి అంగులేరు ఆర్పాట్లు వేస్తున్నారు. ఉన్న గ్రూపులను మాత్రం గాలికి వదిలేసిండు. ఇలా స్కాలర్షిప్ రాకపోవడం, ఫీ రియంబర్స్మెంట్ రాకపోవడం, ఇటువంటి వాటిని పట్టించుకోకుండా ఉచిత పథకాలు తీసుకొస్తుండే వీటిని తక్షణమే పక్కన పెట్టేసి విద్యార్థులకు ఉన్నటువంటి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ ఉన్నాయో అవి తక్షణమే విడుదల లేకపోతే మరింత ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.